హలో అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. సో ఈ రోజు అయితే ఒక ఫస్ట్ కేక్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట జగిత్యాల్లోని. సో దాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, ఎలా డెకరేట్ చేశానని చెప్పి అయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మళ్ళీ నా బిజినెస్ని నేను ఇక్కడ ఎలా స్టార్ట్ చేశానని కూడా షేర్ చేస్తాను. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే ఇంకా మార్నింగ్ బేకింగ్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నీ కూడాను ఓటీజీలో అయితే పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ డెలివరీ చేయాలన్నమాట. ఇప్పుడైతే మధ్యాహ్నం మోక్షకి భోజనం తినిపించడానికి అయితే ఇంటికి తీసుకొని వచ్చాను. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటానంటే లంచ్ టైంకి కానీ లంచ్ ప్రిపేర్ చేయకపోతే మాత్రం నేను ఇంకా మోక్షని తీసుకొచ్చేస్తానమాట. ఆ లంచ్ టైంలోని కొంచెం ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసి తినిపించేసి మళ్ళీ 1 o'clock అయితే దిగబెట్టేస్తానమాట స్కూల్కి. సో ఇప్పుడైతే మనము ఈ బ్రౌనీ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అయితే ఇది డబల్ చాక్లెట్ బ్రౌనీ, ఈ లోపల ఉన్నాయి పీసెస్ కూడా కొంచెం. ఇదైతే నార్మల్ ఫజ్జీ చాక్లెట్ బ్రౌనీ, ఇది డబల్ చాక్లెట్ బ్రౌనీ అనమాట. 6 inches అయితే బేక్ చేసాను. నాకు తినిపించేద్దామా? కాళ్ళు నొప్పులు. మంచి స్మెల్ వస్తుందా? నాకు ఏ స్మెల్ రావట్లేదు. నీకు అక్కడ కట్టాము, ఇక్కడ కురుకులు వచ్చాయి కదా చూడండి, కట్ అయిపోయింది. కోరిక వేసుకున్నాను చాక్లెట్ తీయుంది కట్టాలి. మోక్షని తీసుకొచ్చే టైం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకు బ్రౌనీ ఆర్డర్ ఉంది కదా, సో అది ఇచ్చేయాలి. ఇప్పుడు స్కూల్ దగ్గరనే అంట. ఇప్పుడు బ్రౌనీని ప్యాక్ చేస్తాను. బ్రౌనీస్ని అయితే కార్టూన్ బాక్సెస్ లాంటివి ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో వీటిలో అయితే నేను ప్యాకింగ్ చేసి అయితే సేల్ చేస్తున్నానండి. ఇప్పుడైతే కొంచెం దూరం నుంచి కానీ ఎవరైనా ఆర్డర్ పెడితే కనుక ప్లాస్టిక్ బాక్సెస్ అయితే తీసుకున్నాను. సో వాటిలో అయితే ప్యాకింగ్ చేసి ఇస్తున్నాను. ఎవరైనా బ్లాక్ లాగే నాకు పంపించండి కట్ చేయకుండా అంటే మాత్రం నేను కట్ చేయకుండా పెద్ద బాక్సెస్ ఉంటాయి కదా, పిజ్జా బాక్సెస్ ఉంటాయి కదా, అందులో ప్యాక్ చేసేసి క్లింగ్ ర్యాప్ చేసి మరీ సేల్ చేస్తున్నాను అనమాట. అంటే హైదరాబాద్ నుంచి కానీ, నిజామాబాద్ నుంచి కానీ, మంచిర్యాల్, సో మా చుట్టుప్రక్కల జగిత్యాల చుట్టుప్రక్కల ఉండే ఏరియాస్ నుంచి కానీ ఆర్డర్స్ వచ్చినట్టయితే త్రూ డిటీడీసీ ద్వారా అయితే సేల్ చేస్తున్నాను అనమాట. నేను ఇప్పుడు ఇక్కడ జగిత్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నాకు కొత్త కదండి, నేను జస్ట్ వచ్చి ఒక 2.5-3 months అవుతుంది అనమాట. సో నేను బిజినెస్ స్టార్ట్ చేశానని ముందే చెప్పాను కదా, నేను నా ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ అంటే ఇలాగ కేక్ స్టార్ట్ చేస్తున్నాము, మనము ఇక్కడ జగిత్యాల్లో వచ్చామని చెప్పి అయితే నేను బ్రౌనీస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. బ్రౌనీస్, టీ టైమ్ కేక్స్, ఈ రెండు కూడాను ఎగ్లెస్ రెండు అవైలబుల్లో ఉంటుంది. హెల్దీ వెర్షన్లో బ్రౌనీ, జాగ్రీ పౌడర్, అదే వీట్ ఫ్లోర్, జాగ్రీ పౌడరు అన్నిటితో కూడా అవైలబుల్లో ఉంటుంది, షుగర్ కాకుండా అని చెప్పి అయితే వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ తర్వాత మనకి డ్రై కేక్స్, బ్రౌనీస్ ఆర్డర్స్ రావడం అయితే స్టార్ట్ అయ్యాయి. అంటే నాకు అక్కడ వైజాగ్లో ఎలా అయితే వచ్చేవో ఆర్డర్స్ ఇక్కడ కూడా దగ్గరగా అలానే వస్తున్నాయి అనమాట. అంటే మరీ కంప్లీట్గా డైలీ ఒక 3-4 అలా కాకుండా డైలీ ఒక 2 ఆర్డర్స్ అయినా ఉంటాయి, లేదంటే 2 daysకి ఒకటైనా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్ మార్కెటింగ్ అనేది ఇలా స్టార్ట్ చేశాను. అంటే షార్ట్ వీడియోసే అప్లోడ్ చేసుకుంటూ ఉంటున్నాను. ప్రతి వీడియోలో కూడాను ఇలా వినీస్ కేక్స్ హోమ్మేడ్ జగిత్యాల్లో ఉంది అని చెప్పి వాట్సాప్ నెంబర్ కూడా అప్లోడ్ చేసుకుంటూ మనము ప్రమోట్ చేస్తున్నాం కదా. సో అలాగే మనకి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. లోకల్లోనే కాకుండా నాకు డ్రై ఇంకా బ్రౌనీస్ అయితే హైదరాబాద్ నుంచి, దూరం నుంచి కూడా వస్తున్నాయి. త్రూ డిటీడీసీ ద్వారా అయితే పంపిస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఇలానే దూరంగా పంపించాలి అనుకున్నా సరే, ఒకవేళ ఎక్కడ బిజినెస్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసి ఉన్నట్టయితే మాత్రం ఖచ్చితంగా ఒక ఇన్స్టా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. సో మీరు పెట్టిన సేల్ చేస్తున్న రెసిపీస్ కాకుండా మీరు ఫొటోస్ అనమాట, మీరు ఈరోజు ఒక కేక్ ఫోటో తీసుకున్నారు అంటే మాత్రం దాన్ని ఒక వీడియో రూపంలో ఒక చిన్న షార్ట్ వీడియోలో షార్ట్ తీసుకోవడం కానీ, ఫొటోస్ తీసుకున్నవన్నీ కూడాను కంటిన్యూగా అప్లోడ్ చేయడం కానీ చేయాలన్నమాట. వీక్లీ 2 కేక్స్ వచ్చినా సరే దాన్ని మాత్రమే మీరు మంచిగా వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకుంటే కనుక మీది మీరు మార్కెటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. అదే ఇంకొకరికి ఇచ్చి ప్రమోట్ చేయించుకున్నారనుకోండి, జనాలు అంత త్వరగా
మన దగ్గరికి రాలేరనమాట. ఎందుకంటే మనం ఒకళ్ళ చేత ప్రమోషన్ చేయించుకున్నాం అనుకోండి, అంత రీచ్ అయితే ఉండదండి. ఒకళ్ళ చేత అంటే మన ఛానల్ చూడడం కొంచెం తక్కువ అనమాట. అదే మీ ప్రొడక్ట్‌ని మీరు ప్రమోట్ చేసుకుంటే గనక ఒక వీడియోలో కాదు, మీరు ప్రతి వీడియోలో కూడాను మీరే అంటే మీ యొక్క ఐటెంనే చూపిస్తారు కదా. సో మీరు సేల్ చేస్తున్న కేక్స్, బ్రౌనీస్ వీటినే చూపిస్తారు కాబట్టి అప్పుడు జనాలకి కనెక్షన్ అనేది పెరుగుతుంది అనమాట. ప్రతి వీడియోలో కూడాను మనం ఇలా కేక్స్ చేస్తున్నాము, ఓకే మన ఇంటి దగ్గరలో ఉన్నారు, మన ఊర్లో ఉంటున్నారు, వీళ్ళు కేక్స్ చేస్తున్నారు, హెల్దీ వెర్షన్లో చేస్తున్నారు, హోమ్ మేడ్ సో అని చెప్పి మన నెంబర్ సేవ్ చేసుకోవడం కానీ, కంటిన్యూగా వీడియోస్ చూడడం కానీ, వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకసారైనా ప్రైస్ కనుక్కోవడానికైనా కాంటాక్ట్ అవుతారనమాట. సో నేను ఇక్కడ స్టార్ట్ చేయడం అయితే అలానే స్టార్ట్ చేశానండి. బయట బ్యానర్ కానీ, గూగుల్ లొకేషన్ కానీ, ఇంకా ప్యాంప్లెట్స్ కానీ ఏమీ ఆఫ్లైన్ మార్కెటింగ్ అయితే ఏమీ చేయలేదు. జస్ట్ త్రూ ఆన్లైన్ మాత్రమే నేను చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు మీరు ఆల్రెడీ ముందు నుంచి ఉంటున్న ఛానల్ కదా అని చెప్పి, కొత్తగా క్రియేట్ చేసుకోండి, కంటిన్యూగా వీడియోస్ పెడుతూ ఉండండి. సో మీకైతే మంచిగా రీచ్ అయితే ఉంటుంది. సో నేను ఫస్ట్ ఇక్కడ జగిత్యాలకు వచ్చినప్పటి నుంచి కొత్తగా ఎవరైతే బేకింగ్ స్టార్ట్ చేశారో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనుకుంటున్నాను. సో మీరు రెసిపీస్ అడుగుతున్నారండి. కొన్ని అయితే మాత్రం రెసిపీస్ నేను ఇంతకు ముందే చాలా వరకు షేర్ చేశాను. ఇప్పుడు రెసిపీ షూట్ అయితే చేయలేదండి ఇప్పటి వరకు. నేను ఇప్పుడు చేస్తాను ఖచ్చితంగా. ఆల్రెడీ షూట్ చేశాను, వాటిని ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వర్క్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. ఆర్డర్సే కాకుండా బయట పనులు కూడా ఉంటున్నాయి. మేము ఇక్కడ కొత్తగా వచ్చాం కదా, ఏదైనా వీకెండ్ వస్తే మాత్రం ఎక్కడికైనా వెళ్దాము అనేసి గట్రా అనుకొని బయటకు వెళ్ళిపోతున్నాము. సో ఆ టైంలో ఏంటంటే వీకెండ్ టైంలోని ఇంకా ఎడిటింగ్ అవన్నీ కూడా కష్టం అయిపోతుంది. మిగతా టైంలోని 2 డేస్కి ఒక ఆర్డర్ అయినా సరే వస్తుంది. ఇంకొకటి నేను ఒకరితో కొలాబరేట్ అయ్యాను కేక్స్ కోసం. సో దాన్ని కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఏంటంటే డైలీ కేక్ ఆర్డర్స్ అయితే ఉంటాయన్నమాట. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కేక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంకా కంటిన్యూగా ఉంటున్నాయి. దాన్ని కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను. సో అవి కనుక తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. సో అదైతే ఒక రిక్వెస్ట్ అండి, మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే కేక్ ప్రిపరేషన్ చూపిస్తున్నాను. ఫస్ట్ క్రీమ్ అయితే బీట్ చేసుకున్నాం కదా, బాగా చిల్డ్గా ఉండే క్రీమ్ని తీసుకొని, ఇది నేను 1/2 kg కేక్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక 220 ml వరకు తీసుకున్నానండి. ఎందుకంటే నేను నోజులతో డెకరేషన్ కానీ ఏమీ చేయాలనుకోవట్లేదు. నోజులతో డెకరేషన్ కనుక ఉన్నట్టయితే మాత్రం మీరు 250 ml వరకు తీసుకోండి. ఎందుకంటే ఒకవేళ అర్జెంట్గా సరిపోకపోతే మళ్ళీ క్రీమ్ బీట్ చేయలేరు కదా 50 ml. సో అందుకని చెప్పి 250 ml తీసుకోండి. ఒకవేళ డెకరేషన్ చాలా సింపుల్, ఓన్లీ కేక్ చుట్టూ వరకే ఉంటుంది అంటే మాత్రం నోజులతో డెకరేషన్ కానీ పైపింగ్ ఏమి ఉండదు అనేసి అంటే 220 ml అయితే 200 ml వరకు అయినా సరిపోతుంది అనమాట. సో మీరు ఫిల్లింగ్ అంటే ప్రతి లేయర్లో కూడా క్రీమ్ తక్కువగా అప్లై చేసుకోవాలి. అప్పుడు ఎక్కువగా పెట్టేశారు అంటే లాస్ట్ ఫినిషింగ్కి మనకు సరిపోదు అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను ఫినిషింగ్ ఒక లేయర్ కట్ చేసుకొని 3 లేయర్స్గా పక్కన పెట్టుకున్నాను కదా. ఇదైతే బ్లూబెర్రీ ఫ్లేవర్ అనమాట. మన ఛానల్లో ఇప్పటి వరకు బ్లూబెర్రీ కేక్ చూపించలేదు అనుకుంటున్నాను. సో ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను కూడా. సో బ్లూబెర్రీ క్రష్ అనేది మనకు ఉండాలండి. ఈ క్రష్ అనేది నేను ఒక బ్రాండ్ తీసుకున్నాను, చాలా బ్రాండ్సే ఉంటాయి, మాలాస్లో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సో బ్లూబెర్రీ కేక్లోని ఫిల్లింగ్ ఏం వేస్తాము, బ్లూబెర్రీ కేక్ ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. జస్ట్ బ్లూబెర్రీ క్రష్ వేసుకుంటాం అనమాట కేక్ బ్యాటర్లోని. బ్లూబెర్రీ ఎసెన్స్ కూడా ఉంటుంది, కాకపోతే అదంతా ఫ్లేవర్ ఏమి ఉండదు. వెనీలా ఎసెన్స్తో పాటు బ్లూబెర్రీ క్రష్ కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట బ్యాటర్లోని, అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఆ 3 లేయర్స్లో కట్ చేసుకున్న దాన్ని షుగర్ సిరప్తో సోక్ చేస్తాం కదా, ఆ షుగర్ సిరప్లో కూడా మనము ఈ క్రష్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. అప్పుడు ఇంకా ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రతి లేయర్లో కూడాను ఈ క్రష్తో పాటు వైట్ చాకో చిప్స్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. బటర్ స్కాచ్ నట్స్ యాడ్ చేస్తే దీనికి బాగోదు. చాక్లెట్ చిప్స్ అంటే డార్క్ చాకో చిప్స్ కూడా బాగోదు. సో అందుకని చెప్పి అయితే నేను వైట్ చాకో చిప్స్ని తీసుకున్నాను. దాన్ని అయితే ప్రతి లేయర్లో కూడా యాడ్ చేశానండి. సో ఈ కస్టమర్ అయితే మనకి ఇన్స్టా చూసి మనకి జగిత్యాలు వచ్చారని చెప్పి అయితే ఆర్డర్ పెట్టుకున్నారనమాట. ఈ కస్టమర్ ద్వారా నాకు కొన్ని కేక్ ఆర్డర్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత చాలా నచ్చిందని కూడా చెప్పారు కేక్. సో ఇప్పుడు కేక్ని అయితే క్రమ్కి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కదా. సో క్రీమ్ అనేది మనకి మంచిగా స్టిఫ్గా బీట్ చేసుకోవాలండి. చాలామంది కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. సో క్రీమ్ అనేది బాగా మెల్టింగ్ పొజిషన్లో కనుక మీరు బీట్ చేసుకొని ఉంచేసుకున్నారనుకోండి, తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టిన కేక్ కూడా కొంచెం బబుల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో అది ఫేస్ చేయకూడదు అనుకుంటే మాత్రం మంచిగా బీట్ చేయండి. బీట్ చేసిన దాన్ని కొంచెం మనము మెత్తగా చేసుకోవచ్చు. అదే మీరు మెత్తగా ఉన్నదాన్ని మళ్ళీ మీరు బీట్ చేసి స్టిఫ్ పొజిషన్లోకి తీసుకెళ్ళలేరు అనమాట. సో అందుకని చెప్పి ముందే మీరు బీట్ చేస్తున్నప్పుడు మంచిగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు నేను క్రమ్ కోట్ చేసుకున్నాను కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. దాంతోపాటు క్రీమ్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఒక 10 to 15 మినిట్స్ ఉంచేసి, ఒకవేళ టైం ఉంది అంటే మాత్రం అలానే ఉంచేయండి. డైరెక్ట్గా వెంటనే తీసేయద్దు. ఒక 1 hour 2 hours తర్వాత క్రమ్ కోట్ తర్వాత ఫినిషింగ్ చేయండి. ఎందుకంటే అది బాగా సెట్ అవుతుంది అనమాట. మీరు స్పాచ్లా పెట్టిన తర్వాత ముందు పెట్టిన క్రీమ్ కానీ క్రమ్స్ కానీ కేక్ కానీ అస్సలు స్పాచ్లాకి రాదనమాట. అదే మీరు వెంటనే తీసేసారనుకోండి, లేదు వెంటనే క్రమ్ కోట్ చేసి లాస్ట్ ఫినిషింగ్ చేసేసారనుకోండి, కేక్ ఉండే క్రమ్స్ చిన్నవి కూడాను పైన అంటే లాస్ట్ ఫినిషింగ్లోనే మీకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. అలా రాకుండా ఉండాలి అంటే మాత్రం క్రమ్ కోట్ అనేది కంపల్సరీ. సో క్రమ్ కోట్ ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అర్థం కాకపోతే, నేను నెక్స్ట్ వీడియోస్ అనేవి కేక్ వీడియోసే వస్తుంటాయి. ఎందుకంటే ఆర్డర్స్ అనేవి ప్రతి ఆర్డర్ని నేను వీడియో అయితే షూట్ చేస్తున్నాను, డెకరేషన్కి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని తెలుస్తుందని చెప్పి. సో ప్రతి వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా నేనైతే చాలా సింపుల్ కేక్ని ఈరోజు తీసుకున్నానండి. కస్టమర్ మనకేం రెఫరెన్స్ పిక్చర్ ఏం పెట్టలేదు. సో బర్త్డే పేరు వచ్చేసి కిషోర్ ఏదో చెప్పారు, కృష్ణ కిషోర్ నాకు తెలీదు, ఒక అబ్బాయి నేమ్ అని చెప్పి అయితే ఇంకా నేను బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట కేక్ని. నేనైతే ఎక్కువగా పింట్రెస్ట్లో చూస్తానండి, ఇన్స్టాలోని గూగుల్లోని అలా కాకుండా మీరు పింట్రెస్ట్కి వెళ్ళిపోండి. మీకు ఏ థీమ్లో కావాలి, బేబీ గర్ల్ బర్త్డే థీమ్ కేక్స్ అని కొడితే మీకు మంచి కేక్స్ అనేవి వస్తాయి. మీకు ఒకవేళ కస్టమర్ మీకు పిక్స్ అడిగారు అనుకోండి, మాకు బేబీ గర్ల్కి ఏవైనా మీరు చేసిన ఫొటోస్ పెట్టండి అని, సో మీరు చేసినవి చాలా తక్కువే ఉంటాయి. నాకైనా సరే తక్కువ ఉంటాయి. నేను ప్రతి కేక్ కూడా డిలీట్ చేసేస్తాను అనమాట, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో అప్పటికప్పుడు నేను పింట్రెస్ట్లో అయితే డౌన్లోడ్ చేసుకొని పెడుతూ ఉంటాను అనమాట కస్టమర్కి. సో ఇప్పుడైతే నేను ఒక ఫోటో తీసుకున్నాను కదా, దానికి రెఫరెన్స్గా ఎలా అయితే ఉందో క్రీమ్ తక్కువలో ఎలా అవుతుందో కేక్ ప్రిపరేషన్ అనేది చూసుకొని చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ డెకరేషన్ చూడండి చాలా ఈజీగా ఉంటుంది. నోజిల్ లేకుండా కూడా మనము కేక్ అనేవి డెకరేట్ చేస్తూ ఉంటాం. చాలా సింపుల్గా డెకరేట్ చేసేయచ్చు. మీరు చూడండి క్రీమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా స్టిఫ్గా ఉంది అనేది. స్టిఫ్గా ఉంటేనే మనకి కేక్ అనేది బాగుంటుందండి. కస్టమర్ తినేటప్పుడు కూడాను పీస్లా వస్తుంది అనమాట. ఈ కేక్ డెకరేషన్ చూసారు కదండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. మనకు ఫినిషింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ఇలా ప్లాస్టిక్ స్క్రాపర్స్ ఉంటాయన్నమాట, అది ఒక సెట్ తీసుకోండి. దాంతో ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే స్టిఫ్గా ఉండేవి కాకుండా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండే స్క్రాపర్స్తో ఏంటంటే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ లాస్ట్లోని స్ప్రింకిల్స్తో అయితే డెకరేట్ చేసి కొన్ని ఫాక్స్ బాల్స్ కూడా పెట్టేసి డెకరేట్ చేసుకొని, అంటే ఫినిషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. కస్టమర్ ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు ప్యాకింగ్ చేసి అయితే ఇస్తాను. సో ఇంకా నేమ్ కూడా ఇలాగ ఫాండెంట్ మీద కొంచెం రాసుకున్నాను. ఫాండెంట్ మీద రాస్తే కొంచెం లుక్ బాగుంటుందని చెప్పి ఇంకా ఇది రాశాను అనమాట. సో ఫస్ట్ కేక్ కదండి, కొంచెం ఇలా అయితే డెకరేట్ చేశాను. కేక్ డెకరేషన్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. సో వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.